హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా అనిపించిందా మన అమ్మమ్మలు కానీ మన తాతయ్యలు కానీ మన పెద్దవాళ్ళు కానీ నలుపు వస్త్రం వేసుకుంటే మంచిది కాదు, లేదా బ్లాక్ క్లాత్ వేసుకుంటే అన్లక్కీ అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేశారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా వీళ్ళు అంటుంది ఎంతవరకు రైట్ అని? యూజువల్గా ఇదే డౌట్తో నేను ఏం చేశానంటే మా అమ్మ వాళ్ళని అడిగాను. మా అమ్మని అడిగా, అమ్మ బ్లాక్ క్లాత్ వేసుకుంటే ఎంతవరకు రైట్ అని చెప్పి. మా అమ్మ వేసుకోవద్దు అసలు మంచిది కాదు, అది మనం వేసుకొని వెళ్ళొద్దు టెంపుల్ కానీ లేకపోతే పూజలకు కానీ అని. మళ్ళీ నాకు ఎందుకో డౌట్ వచ్చి మా నాన్న అడిగా. మా నాన్న పూజలు పునస్కారాలు చేస్తారు కాబట్టి, ఆయన నిత్యం సంధ్యావందనం చేస్తాడు కాబట్టి ఆయనని అడిగా, నాన్న నీకు తెలుసా ఎందుకు మనం బ్లాక్ వేసుకుంటే మంచిది కాదని? మా నాన్న రివర్స్లో ఏమన్నాడంటే, అది ఈ ఫంక్షన్ నువ్వు వేసుకొని వెళ్ళొద్దు, రేపు పొద్దున పూజనగా వేసుకొని వెళ్ళొద్దు అంటే దానికి రీజన్ ఏంటంటే, రీజన్ అన్నాడు మా నాన్న. ఓకే, నాకు ఒకటేసారి డౌట్ అర్థం కాలేదు. అంటే మా నాన్న కూడా చెప్పట్లేదు, మా అమ్మ చెప్పట్లేదు అని చెప్పి నేనేం చేసాను, చుట్టుపక్కల ఉన్న పురోహితులు కానీ లేకపోతే ఇంకా కొంతమంది అంకుల్స్ని, వేరే వాళ్ళని అడిగా, అంకుల్స్ మీకు తెలుసా రీజన్స్ ఏంటి అని. తెలీదు నాన్న, తెలీదు బేటా, సింపుల్ తెలీదు కానీ వేసుకోవద్దు అంతే. వారిని ఎందుకు వేసుకోవద్దో తెలీదు, రీజన్స్ ఏంటో చెప్పరు, ఏ కారణం చేత ఏంటని ఈ చిన్న ఒక డౌట్తో రీసెర్చ్ చేయటం మొదలుపెట్టా. రీసెర్చ్ అంటే ఏదో పెద్ద రీసెర్చ్ ఏం కాదు, మన దగ్గర గూగుల్ ఉంది, తర్వాత చాట్ జీపీటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నిట్లో కొన్ని విషయాలు చేయటం మొదలుపెట్టాను. కొంతమంది దగ్గరికి వెళ్ళి, ఇంటలెక్చువల్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు కనుక్కున్నాను. ఈ మొత్తం ప్రాసెస్లో నాకు తెలిసిందల్లా 3 విషయాలు. బ్లాక్ మంచిది కాదన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే బ్లాక్ మంచిదే. 2, ఎందుకు వేసుకోవద్దు, ఎందుకు వేసుకుంటే బెటర్ కానీ వేసుకోకపోతే ఎందుకు బెటర్ కాదో దాని గురించి. 3, ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది. ఈ 3 విషయాలని నేను ఈరోజు బ్రేక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్, బ్లాక్ గురించి నేను ఎప్పుడైతే తెలుసుకుందాం స్టార్ట్ చేశానో, దీని గురించి విషయాలు తెలుసుకోవడం స్టార్ట్ చేశానో, నాకు తెలిసిన మొట్టమొదటి విషయం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. నాసా వాళ్ళు ఏం చేశారంటే, యూజువల్గా ఒక నేషనల్ సైన్స్ వెదర్ సర్వీస్ వాళ్ళతో కలిసి దే డిడ్ ఎక్స్పెరిమెంట్. యూజువల్గా చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక మనిషిని బ్లాక్ కలర్ క్లాత్ వేసుకొని ఇంకో మనిషిని వైట్ కలర్ క్లాత్ వేసుకొని వాళ్ళిద్దరిని తీసుకుపోయి ఎండలో నిల్చోబెట్టారు. సడన్గా వాళ్ళు టెంపరేచర్ చెక్ చేస్తుంటే బ్లాక్ క్లాత్ వేసుకున్న పర్సన్ టెంపరేచర్ హై అయింది ఎండకి, అండ్ వైట్ క్లాత్ వేసుకున్న పర్సన్ హీఈస్ వెరీ నార్మల్, పెద్ద ఇంక్రీజ్ ఏం లేదు. ఇక్కడ 65 degrees ఎంతో ఉంటే ఇక్కడ 45 degrees, ఆల్మోస్ట్ ఒక చిన్న మినీ టీని మనం బాయిల్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ చూసారు వాళ్ళు, చూసి ఆశ్చర్యపోయారు. అంటే బ్లాక్ ఏదైతే ఉందో ఇట్ అబ్జర్వ్స్ మోర్ లైట్ అని అప్పుడు వాళ్ళు డిఫైన్ చేశారు. ఇంకో విచిత్ర విషయం చెప్పనా, బిఫోర్ నాసా నేషనల్ వెదర్ సర్వీస్ చేసే ముందరే మన పూర్వీకులు ఆల్రెడీ తెలుసుకొని దీని గురించి మన వాళ్ళు చెప్పారు. పూర్వంలో మన దగ్గర పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏమైనా జరగాలంటే ఊర్లలో కానీ ఇంటి బయట లేదంటే గుడి బయట కానీ ఇక్కడ మ్యాక్సిమం జరిగేది. అది కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్ లేదు పొద్దున పూట మంచి ఎండలో మంచి బ్లాక్ కలర్ క్లాత్ వేసుకొని కూర్చోడం వల్ల అందరు గమనించింది ఏంటంటే, ఓ చిన్న హీటర్, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మోడర్న్ టర్మినాలజీలో, ఒక రూమ్ హీటర్ ఎంతైతే వేడి ఉంటుందో ఆ షర్టుతో పాటు ఆ రూమ్ హీటర్ని తీసుకొని వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. స్వెట్టింగ్ అవుతూ ఇరిటేట్ అవుతూ అసలు ఎందుకు వచ్చామరా ఆ ఫంక్షన్కి అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉండే. అదే పక్కన కొంతమంది బ్రైట్ కలర్స్ లైక్ రెడ్ కానీ ఇలాంటి కలర్స్ వేసుకోవడం వల్ల దే వెరీ ప్లెజెంట్, వైట్ రెడ్ ఇలాంటి కలర్స్ వేసుకున్న వాళ్ళు చాలా నార్మల్గా ఉన్నారు. అప్పుడు మన వాళ్ళు అర్థమైంది ఏంటంటే, నలుపు రంగు వేసుకుంటే మన వాళ్ళు చిరాకు పడతారు, హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది, అది మంచిది కాదని చెప్పి మన వాళ్ళు వద్దన్నారు. పోను ఏమైందంటే జనరేషన్ 1 నుంచి జనరేషన్ 5కి వచ్చేసరికల్లా, జనరేషన్ 5లో ఏం చేశారంటే మనం నలుపు అనేది అవుతుందో ఫెస్టివల్స్కి వేసుకోవద్దు, వాటికి వేసుకోవద్దు అని చెప్పారు. జనరేషన్ 10 and 15కి వచ్చేసరికల్లా ఏమైంది, భయం ఏర్పడడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఓవరాల్ కాంటెక్స్ట్లో మన వాళ్ళు చెప్పిన సైన్స్ని వదిలేసి నలుపు వేసుకుంటే మంచిది కాదు అని ఒక భయాన్ని ఏర్పడిచ్చారు. ఆ భయం కాస్త క్యాష్గా మారిపోయింది. ఎప్పుడు సైన్స్ నుంచి కామర్స్గా మారిందో ఎవరికి తెలియదు. బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ జనరేషన్స్లో ఇది చేంజ్ అయింది. ఒక స్టోరీ ఒక చోట స్టార్ట్ అయ్యి ఒక చోటుకు వచ్చేసరికి ఎండ్ అయ్యేటప్పుడు మారుతుంది, ఎలా అయితే మారుతుందో అలా మారిపోయింది.
యూజువల్గా అయ్యప్ప స్వామి భక్తులు 41 రోజులు దీక్ష తీసుకుంటారు, నలుపు బ్లాక్ కలర్ క్లాత్స్ వేసుకొని. ఎందుకు తీసుకుంటారు అంటే మనకు సంబంధించినంత వరకు మెటీరియలిస్టిక్ థింగ్స్తో దూరం ఉండడానికి. అంటే బ్లాక్ రిప్రజెంట్స్ దట్ మనం ఎంత దూరం ఉంటే అంత బెటర్ అన్నట్టు. అండ్ ఇట్ గివ్స్ ఎ సీరియస్నెస్. ఎట్ ద సేమ్ టైం చిన్న స్టోరీ, ఒక ఫోక్ స్టోరీ కూడా ఉంది. శని భగవానుడికి చిన్న మాట తీసుకున్నారు అయ్యప్ప స్వామి. ఏమని అంటే ఏడునాటి శని అంటారు మన యూజువల్గా, తెలుగు వాళ్ళకి చాలామందికి తెలుసు. 7 years మనని శని ఇట్లా పట్టుకొని పీడిస్తారు, మన కష్టాలు వస్తాయి అవి వస్తాయని. అండ్ అగైన్ ఏవి పట్టి పీడించవు, మనం ఒక లెవెల్ ఆఫ్ రొటేషన్లోకి వెళ్తాం, ఒక ఫియర్లోకి వెళ్తాం. అది ఏ భగవంతుడు మనం పీడించాలని కోరుకోరు, మనం ఆ ఫియర్ని క్రియేట్ చేసుకున్నాం మనలో అందువల్ల. సో అది ప్రామిస్ ఏంటంటే నువ్వు 7 సంవత్సరాల కష్టం ఏదైతే ఉందో అది పెట్టకుండా నార్మల్ 41 daysలో అది చేయమని. సో 41 days, 7 సంవత్సరాలు సంబంధించిన అవుతుందో 41 daysలో కవర్ అయ్యేటట్టు, మిగతా అన్ని సంవత్సరాలు వాళ్ళని బాగా హ్యాపీగా చూసుకోమని ఇది. అండ్ దిస్ ఈస్ ఎ ఫోక్ స్టోరీ, ఇట్స్ ఎ లెజెండ్ దట్ ఈస్ బిన్ సెడ్. ఇది ఎంతవరకు నిజమో ఐ హ్యావెంట్ గోన్ ఇన్ టు డెప్త్, బట్ ఐ విల్ టెల్ యూ దిస్ హెస్ బీన్ సెట్ ఫర్ లాంగ్. దిస్ ఈస్ ఎ స్టోరీ విచ్ ఇస్ బిన్ పాస్డ్. ఈ స్టోరీని జనరేషన్స్ పాస్ చేస్తూ వచ్చాయి. అండ్ మూడోది, బ్లాక్ని తాంత్రిక విద్యలతో కలుపుతారు. అగైన్ ఐ సెడ్ బ్లాక్ ఏదైతే ఉందో డెప్త్నెస్ని చూపెడుతుంది, అందువల్ల తాంత్రిక విద్యలతో కలుపుతారు. కానీ దానికి తాంత్రిక విద్యలకి బ్లాక్కి సంబంధం లేదు. మనం పూజించే దేవుల్లో చాలామంది సినిమాలో చూపెట్టినట్టు రాముల వారు ఏం తెల్లగా ఉండరు, బ్లాకిష్ షేడ్ అంటే బ్రౌన్ అండ్ బ్లాకిష్ షేడ్లో ఉంటారు. సో దయచేసి మనం పూజించే దేవుళ్ళలో నలుపు రంగుతో ఉన్నారు, వాళ్ళని పూజించినప్పుడు తప్పు లేదు, కానీ మనం వేసుకుంటే తప్పు అనేది అదొక చిన్న మిత్, అదొక భయం. దీన్ని చూస్తే చాలామంది మధ్యన ఆస్ట్రాలజీ అని చెప్పి, న్యూమరాలజీ అని చెప్పి, అదని ఇదని వాళ్ళని ఎవరిని తప్పు పెట్టట్లేదు, కానీ వాళ్ళు పెట్టే భయాన్ని తప్పు పడుతున్నా. ఆ భయానికి మనం మోసపోయి మనం డబ్బులు కడుతున్నాం చూడండి, దానికి నేను మిమ్మల్ని తప్పు పడుతున్నా. రేపు పొద్దున్న ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి బ్లాక్ ఎందుకు వేసుకోవద్దంటే అది శని దేవుడిది, లేదంటే అది మంచిది కాదని చెప్పకండి. ఇట్స్ ఎ ప్యూర్ సైన్స్. అండ్ అది కలర్కి సంబంధించి ఒక బుక్ కూడా ఉంది, బ్లాక్ కలర్ వేసుకుంటే మన మూడ్ ఎలా ఉంటుందో అని కూడా దాంట్లో డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఆ బుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పెడతాను. ఆల్సో ఇట్స్ ఎ సైన్స్ అని చెప్పండి. నెక్స్ట్ టైం ఈ వీడియోని ఇక్కడికి కన్క్లూడ్ చేస్తూ, నెక్స్ట్ వీడియోలో ఇంకెలాంటి మెత్ సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ అంటే ఇలాంటి మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో, ఏవైతే మనం భయం కలిగించి ఈ మధ్యన మార్కెట్లో చలామణి అవుతున్నాయో, వీటిని బ్రేక్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో అవేంటో కమెంట్ చేయండి. అందులోంచి ఒక పర్టికులర్ టాపిక్ని తీసుకొని దాని మీద రీసెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, హిందూయిజం అనేది యూజువల్గా చాలామంది ఏమంటారంటే హిందూయిజం అనేది ఒక ఇది లేదా ఒక భయం అని అంటారు, కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ క్వశ్చనింగ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. మనకి భగవంతుడు ఆ స్వేచ్ఛనిచ్చారు, మనం అది భయం కింద మార్చుకున్నాం, అది తప్పు. ఈవెన్ భగవద్గీతలో కూడా అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతారు. ఇట్స్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్, భగవద్గీత అనేది కన్వర్జేషన్ బిట్వీన్ అర్జున అండ్ కృష్ణ, నాట్ ఓన్లీ కృష్ణ. ఓకే, సో అగైన్ ఐఎమ్ సెయింగ్, ఎవరో ఏదో చెప్పారని చెప్పి, మన పూర్వీకులు ఏదో చెప్పారని చెప్పి, మన తాతలు ముత్తాతలు ఏవో చెప్పారని, లేదా మన అంకుల్స్ అనో లేదా ప్రీస్టో ఎవరో ఒకళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారని నమ్మకండి. దాని గురించి క్వశ్చన్ చేయండి, అది ఎక్కడ రాసుందో అడగండి, తెలియకపోతే దాని గురించి వెతకండి. అంతేగాని నమ్మి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అండ్ దీనివల్ల చాలా వరకు చాలామంది హిందూయిజానికి దూరం అవ్వడం, లేదా భగవంతునికి భక్తునికి మధ్యనున్న ఆ సంబంధం కూడా దూరం అవుతుంది. ఐ హోప్ బ్లాక్కి సంబంధించిన ఏదైతే మీ భయాలు ఉన్నాయో దూరం అయి ఉంటాయని నేను నమ్ముతూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. సత్యమేవ జయతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.